కవితకు సంబంధించి కవిత కొత్త పార్టీ పెడుతుందా, మద్దతు ఇస్తారా అని మేము అడిగాము. ఎందుకంటే కవిత గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేశారు కోరుట్లకు. గత ఎన్నికల్లో కోరుట్ల సంజయ్ గెలిచేందుకు కొంత ఆవిడ బ్యాక్గ్రౌండ్లో పనిచేశారు. ఎందుకు అంటే అక్కడ నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ పోటీ చేశారు. ధర్మపురి అరవింద్ పైని ఆయన ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో సంజయ్ కోసం ఆవిడ పనిచేసిన సందర్భం ఉంది. సో అలాంటి కోరుట్లలో కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారంటే ఇస్తామనే వాళ్ళ సంఖ్య 2.85%, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 85% ఉంటే ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 11%. సో ఇది కవిత కొత్త పార్టీకి సంబంధించినటువంటి కోరుట్ల ప్రజల ఒపీనియన్. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనం సర్వే చేశాం కాబట్టి తెలుగు 360 చేసినటువంటి ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వే మూడ్ ఆఫ్ తెలంగాణ, అందులో భాగంగా స్థానిక సంస్థల్లో కోరుట్ల ప్రజలు ఎవరికి ఓటు వేయబోతున్నారో చూద్దాం. కోరుట్ల ప్రజలు అభిప్రాయం ప్రకారం ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కోరుట్ల ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. దాదాపు 71.42% వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్కు 17.14%, బీజేపీకి కేవలం 5.71%, ఇండిపెండెంట్లకి నెగ్లిజిబుల్. సో ఇది కోరుట్లలో బీఆర్ఎస్ పార్టీ తన హవా కొనసాగించబోతుంది యాజ్ యూజువల్గా. ఈసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోరుట్లలో జయకేతనం ఎగరవేస్తుందని అయితే చాలా స్పష్టంగా చెప్పవచ్చు.